సో ఇది పౌరసత్వానికి సంబంధించింది అనమాట. సో సిటిజన్షిప్ యాక్ట్ మొన్న సిఏఏ ఉంది కదా, చాలా న్యూస్లో నిలిచింది. ఇది రాజకీయంగా ఒక పార్టీ అటు ఒక పార్టీ ఇటు చాలా కామెంట్స్ వచ్చినాయి దీని మీద. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సిఏఏ ఉంది కదా, దీని మీద రీసెంట్గా కొందరికి పౌరసత్వం అనేది ఇచ్చేస్తారు అనమాట. అంటే ఎవరైతే అప్లై చేసిరో వాళ్ళకు ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి మన ఎవరైతే ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, కార్యదర్శి లాంటి వాళ్ళు ఇచ్చారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఇచ్చిందనమాట. సో ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల ఇదంతా అవసరం లేదు. సిఏఏ చట్ట ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇస్తుందన్నమాట. సో ఈ డేట్ గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇది 2014 డిసెంబర్ 31. ఓకే, డిసెంబర్ 31. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకొని మోడీ గారు గవర్నమెంట్ వచ్చినాక ఇంప్లిమెంట్ అయింది కాబట్టి 2014లో ఇంప్లిమెంట్ అయింది. 2014లో డేట్ తీసుకున్నారు అనమాట పరిగణలోకి. సో ఈ చట్టం ప్రకారం మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బుద్ధిలు, పార్సీలు 7 రకాల మైనారిటీస్ అనమాట. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లో ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ.